రేవంత్ క్యాబినెట్లోని మంత్రులు ఎవరికైనా పదవి గండం ఉందా? అధిష్టానం చేయించిన సర్వేలో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న మంత్రులెవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లా పదవికి మంత్రి పదవి గండం పొంచి ఉందా? మినిస్టర్ పదవిలో ఉన్న వాళ్ళందరూ ఉద్దండులే. మరి ఉద్వాసనకు గురి అయ్యేదెవరు? అసలు మంత్రివర్గం నుంచి జిల్లా మంత్రిని తప్పించడం సాధ్యమేనా అన్న చర్చ ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి చేయించిన సర్వేలో పనితీరు సరిగా లేని మంత్రుల పదవులు ఊడిపోతాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ మంత్రిని టార్గెట్ చేసుకుని మరో మినిస్టర్ అనుచరుడు చేస్తున్న ప్రచారం, పెడుతున్న పోస్టింగ్లు హస్తం పార్టీలో అగ్గిరాజేశాయి. ఇప్పటికే ఉప్పు నిప్పులాగా ఉన్న ఆ ఇద్దరి మంత్రుల మధ్య మరింత అగాధాన్ని పెంచాయి. ఈ ఇద్దరు అమాత్యుల మధ్య పోరు కాస్త వారి సామాజిక వర్గాలు, పార్టీలోని గ్రూపుల వరకు వెళ్లింది. అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మొదలైన ఈ సోషల్ మీడియా ప్రచారం సత్తుపల్లి, వైరా మీదుగా ఖమ్మం, పాలేరు వరకు పాకింది. జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు చేరింది. దీంతో మంత్రుల అనుచరులు, గ్రూపుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఫలానా మినిస్టర్ పదవి ఊడిపోవటం ఖాయమని ఆయా వర్గాలు పదే పదే విమర్శలు గుప్పించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్. సీఎం రేవంత్ క్యాబినెట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం తర్వాత సీఎం అంతటివాడు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర గట్టి పట్టున్న నాయకుడు. మొదట్లో ఆయనకు కూడా సీఎం రేస్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. మరి కాంగ్రెస్ లో సీనియర్ గా గుర్తింపు ఉన్న బట్టిని క్యాబినెట్ నుంచి పక్కన పెడతారా? అంత సాహసం చేస్తారా? అసలు ఏ కారణం చేత పక్కన పెడతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు డిప్యూటీ సీఎం బట్టికి మైనస్ గా చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులో కమిషన్లు దండుకుంటున్నారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. ఇంట్లోనే దుకాణం తెరిచారని ఇటు ప్రతిపక్షాలు, అటు స్వపక్షంలోని వైరి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ లో మంత్రి పదవులు పోతాయన్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాకు చెందిన రెండో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుత క్యాబినెట్ లో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సీఎం తర్వాత స్థానంలో ఉన్నానంటూ ఆయనే బహిరంగంగా ప్రకటించుకున్నారు. కీలక శాఖలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రికి పదవి గండం తప్పిందన్న ప్రచారం ఆయన అనుచరులకు చేరింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది? అసలు మంత్రి పదవులు పోతాయన్న చర్చ ఎందుకు మొదలైందని పొంగులేటి వర్గం గుర్రుగా ఉంది. పైకి మాత్రం మా సారు సేఫ్ అంటున్నారు ఆయన అనుచరులు. కాగా మంత్రి పొంగులేటి మీద పెద్ద ఎత్తున భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. గల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఆయన కుటుంబ సభ్యులు భూములు లాక్కుంటున్నారని ఆధారాలతో సహా పలువురు బయట పెట్టారు. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న చేసిన ఆరోపణలను ఇటు పార్టీలు, అటు ప్రజానీకంలో పెద్ద ఎత్తున చర్చానీయాంశంగా మారాయి. ఇప్పుడు అవే ఆరోపణలు క్యాబినెట్ మార్పు చేర్పుల మీద ప్రభావం చూపిస్తాయన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. జిల్లాకు చెందిన 3వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ అత్యంత సీనియర్ పొలిటీషియన్. వివాదాలకు దూరంగా, అవినీతికి మరక లేకుండా ఉంటారని జిల్లా ప్రజలు చెప్పుకుంటారు. పైగా అభివృద్ధి విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తారని కూడా తుమ్మలకు పేరుంది. ఓ బలమైన సామాజిక వర్గం ఆయనకు వెన్నుదన్నుగా ఉంది. మరి ఆయన్ను క్యాబినెట్ నుంచి తప్పించాల్సిన ఆస్కారం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ శాఖ కేంద్రంగానే రాజకీయం నడుస్తోంది. రైతు బంధు నిధుల విడుదల, రుణమాఫీ, రైతు భరోసా అమలు వంటి పథకాల విషయంలో ప్రతిపక్షాలు, రైతులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కానీ మంత్రి తుమ్మల వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
పైగా వ్యవసాయ శాఖలో తుమ్మల సంతృప్తిగా లేరన్న వార్త కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అందరూ జూనియర్లే ఉన్న క్యాబినెట్ లో తుమ్మల మాట చెల్లుబాటు కావటం లేదని మరో వర్గం ప్రచారం చేస్తుంది. ఇవన్నీ ఆయనకు పదవి గండం తెచ్చిపెడతాయని టాక్ నడుస్తుంది.